ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ ఆప్ కౌన్సిలర్ల పరస్పర దాడులతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లిపోయింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు మేయర్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎంసీడీ తాత్కాలిక స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు ఆప్ బీజేపీ నేతలు పోడియం దగ్గర పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రెండు పార్టీల నినాదాలతో కౌన్సిల్ హాల్ దద్దరిల్లింది. ఇరు వర్గాల తోపులాట్లో మైకులు విరిగిపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు నినాదాలు చేశారు. ఎంసీడీ తాత్కాలిక స్పీకర్గా ఉన్న సత్యశర్మ నామినేట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆప్ నేతలు వాగ్వాదానికి దిగారు. ముందు ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించాలన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ ఏర్పడింది. తమను సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లు ప్రకటించడాన్ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు రచ్చంతా ఆప్ నేతల వల్లే ప్రారంభమైందంటున్నారు బీజేపీ నేతలు. ఆప్ నేతలకు నిబంధనలపై అవగాహన లేదన్నారు. మెజార్టీలో ఉండి కూడా వారు భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఓటు వేసేందుకు అనుమతించకుండా ఘర్షణకు దిగారని ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు గూండాయిజం చేస్తున్నారన్నారు ఆప్ నేతలు. ముందు ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరామన్నారు. దీంతో బీజేపీ గొడవకు దిగినట్లు చెప్తున్నారు ఆప్ కౌన్సిలర్లు. పదిహేనేళ్ల తర్వాత బీజేపీ కంచుకోటలో పాగా వేసిన ఆప్ ఢిల్లీ మాజీ ఉపాధ్యాయురాలు షెల్లీ ఒబెరాయ్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. రేఖా గుప్తాను బీజేపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. 10 మంది సభ్యులను ఆల్డర్మెన్లను నామినేట్ చేస్తే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆప్ మండిపడింది. ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. నామినేటెడ్ సభ్యులతో ఓటు వేయించే ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టికల్ 243 ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని చెప్పారు. होगी। देखिए, दिल्ली की जनता ने अपने काम कराने के लिए लोगों को चुनकर भेजा था, लेकिन जो लोग एनार्किस्ट हैं, जो पहले ही दिन से कहते हैं कि वो एनार्किस्ट हैं, वही आपके सामने भी है। वो एनार्कियल रूप आपके सामने, मेरे सामने तो वही रील चल रही है। और वो रील शुरू होती है उस दिन से जब 26 जनवरी को अरविंद केजरीवाल स्लीपिंग बैग लेकर रेल भवन पर बैठ गए थे, और वो भी 26 जनवरी के आसपास। और सेल्फ डिक्लेयर्ड एनार्किस्ट, इन्होंने अपने आप को स्वघोषित एनार्किस्ट अपने आप को इन्होंने कहा था। मेरे सामने वही दृश्य आता है जहां इनके नॉमिनेटेड सांसद राज्यसभा के अंदर माइक तोड़ते हैं। आज वही हुआ कि नॉमिनेटेड पार्षद अगर वोट लेने के लिए गए तो इनको घबराहट किस बात की थी। और मैं स्वागत करती हूं पीठासीन अधिकारी की बुद्धि का कि उन्होंने पहले ये निर्णय लिया कि नॉमिनेटेड पार्षदों की वोट पहले होनी चाहिए। सोचिए अगर उल्टा निर्णय हुआ होता कि जो निर्वाचित पार्षद है उनका अगर पहले नॉमिनेशन पहले ओथ हो चुकी होती तो दूसरों को तो ये ओथ ही नहीं लेने देते। इसलिए उनका निर्णय बिल्कुल ठीक था। తదుపరి మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయిస్తారని ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ తెలిపారు. बहुत ही आश्चर्यचकित हूँ आम आदमी पार्टी के व्यवहार पर, जो बहुमत में है लेकिन महापौर के चुनाव से भाग रही है, गुंडागर्दी करा रही है। इनके पार्षद ब्लेड मारे हैं बीजेपी के पार्षदों को, कई के हाथ कटे हैं, कई की हथेलियां कटी हैं, और ये गुंडागर्दी का चरित्र दिखा रहे हैं सदन के अंदर। जो बहुमत में है वो कैसे भाग सकता है चुनाव से? अपनी पार्टी लगातार हंगामा कर रही है और उनके जो विधायक और सांसद हैं वो इनको प्रोवोक कर रहे हैं। बीजेपी वालों ने शपथ नहीं लेने दी, इतनी गुंडागर्दी चलाते हैं हर चीज में कि शपथ लेने के लिए भी हम सबको रोक दिया। अगर हमारी सरकार है तो पहले शपथ हमें लेने देनी चाहिए थी, लेकिन इन्होंने बहुत गुंडागर्दी दिखाई है। लेकिन आम आदमी पार्टी वालों ने भी बहुत कम अपनी तरफ से अपनी सुरक्षा की है, और इन्होंने सबके सिर पे सटूल भी मारे हैं, सब कुछ किया। इन्होंने बहुत गुंडागर्दी दिखाई है।